మనలో ఎవ్వరం కూడా తిను చేసిన ఫీట్స్ లో 10% కూడా చేసుండం. కానీ తిను ఇవన్నీ 18-19 ఇయర్స్ కే చేసి చూపించాడు. నేను మాట్లాడుతున్నది కింగ్ కోహ్లీ గురించే. తిను ఇండియన్ టీమ్ కి కెప్టెన్ గా కూడా చేశాడు. ఇంతేకాదు అప్పటి మన క్రికెట్ టీం కోచ్ రవిశాస్త్రి కూడా అన్నాడు విరాట్ కోహ్లీ పుట్టిందే క్రికెట్ కోసమని. విరాట్ క్రికెట్ ఆడుతున్నప్పుడు సచిన్ ఇంకా సెహ్వాగ్ కలిసి కనిపిస్తారు. తను నడుస్తున్నప్పుడు బ్రెయిన్ లారాలా అనిపిస్తాడు. విరాట్ బ్యాటింగ్ చూసి కళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్ ఇంకా రవిశాస్త్రి లాంటి దిగ్గజుడు అన్నారు. ఈ 18 ఇయర్స్ కుర్రోడు 2018లో ఇంకా తన డెబ్యూ అయింది. ఇంకా తన ఫస్ట్ మ్యాచ్ లోనే ఒక క్విక్ సెంచరీని కొట్టాడు. నెక్స్ట్ ఇన్నింగ్స్ లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీతో పాటు మ్యాన్ ఆఫ్ ద మ్యాన్ అచీవ్మెంట్ ని చేశాడు. నెక్స్ట్ మ్యాచ్ లో కూడా 70 రన్స్ కొట్టాడు. ఎప్పుడైతే ఆ సిరీస్ ఎండ్ అయిందో అప్పుడు తినైతే మ్యాన్ ఆఫ్ ద సిరీస్ కూడా అయిపోయాడు. కెరియర్ స్టార్టింగ్ అంటే ఇలా ఉండాలి. ఏం కెరియర్ స్టార్టింగ్ అసలు. 2023 జనవరిలో ఇండియన్ టీమ్ కి కెప్టెన్సీ నిర్వహిస్తూ అండర్-19 కప్పుని గెలిపించాడు. ఇలాంటి డెబ్యూ అసలు ఎవరైనా చేశారా? అందరూ అనుకున్నారు ఇంకా ఇండియన్ టీమ్ కి ఒక కొత్త సచిన్ దొరికేసినట్టే. సోషల్ మీడియాలో ఇంకా హెడ్లైన్స్ లో తన గురించే మాట్లాడుకుంటున్నారు. ఎస్ ఫ్రెండ్స్, నేను మాట్లాడుతున్నది పృథ్వీ షా గురించే. 8 ఏళ్ల నుంచే క్రికెట్ ఆడడం మొదలుపెట్టిన యంగ్స్టర్ కి 14 ఇయర్స్ కే ఫేమ్ వచ్చేసింది. హ్యారీస్ షీల్డ్ లో 546 రన్స్ కొట్టి మైనర్ క్రికెట్ లోనే హైయెస్ట్ ఇండివిజువల్ ఇన్నింగ్స్ అయితే చేశాడు. పృథ్వీ షా ప్రతి ఒక్క క్రికెట్ ఎక్స్పర్ట్ నోట్లో నడుస్తున్న పేరు. బీసీసీఐ నుంచి ప్రతి ఒక్క ఫ్యాన్ కంట్లో అయితే పడ్డాడు. కానీ ఈ రోజున బీసీసీఐ తన మీద ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఏ ఫ్యాన్ కూడా తనని ఇష్టపడట్లేదు. ఇంకా పబ్లిక్ తనని అబ్యూస్ చేస్తున్నారు. కొంతమంది అయితే అంటున్నారు వినోద్ కాంబ్లీ 2.0 అని. సో రండి ఫ్రెండ్స్, ఇప్పుడు తెలుసుకుందాం సడన్ గా తన కెరియర్ రూయిన్ ఎలా అయిపోయింది అని. నిజానికి రన్స్ అయితే తిను ఇప్పుడు కూడా కొడుతున్నాడు, కానీ తిననైతే చేసేశారు సైడ్. ఈ క్వశ్చన్ ని నేను కొన్ని వేల ఫ్యాన్స్ నోట్లోంచి విన్నాను. పృథ్వీ యొక్క ఈ హార్ట్ బ్రేకింగ్ డౌన్ ఫాల్ ఎందుకు జరిగింది అని. ఫ్రెండ్స్, మనందరం పృథ్వీని చిన్న ఏజ్ నుంచే పర్ఫామ్ చేస్తూ చూసాం. చాలా చిన్న వయసులోనే సక్సెస్ చూసేశాడు అని చాలా మంది అన్నారు. కానీ దాని తర్వాత ఏది అనుకున్నట్టు జరగలేదు. నిజానికి మన కంట్రోల్లో ఏముంటాయో మనం వాటి మీదే ఫోకస్ చేయాలి. కానీ పృథ్వీ అది చెయ్యలేదు. టాలెంట్ తినకి చాలా ఉంది కాబట్టి తిను హార్డ్ వర్క్ ఇంకా ప్రాక్టీస్ నైతే పక్కన పెట్టాడు. 2018 ఇంకా 19 ఆస్ట్రేలియా టూర్ లో టీమ్ కి తినే ఫస్ట్ చాయిస్. కానీ ప్రాక్టీస్ మ్యాచ్ లో తిన యాంకిల్ అయితే ట్విస్ట్ అయిపోయింది. అలా తిన టూర్ అయితే స్టార్ట్ అవ్వక ముందే ఎండ్ అయిపోయింది. తర్వాత ఇంజురీ అయిపోయింది సెట్. అందరూ అనుకున్నారు మళ్ళీ మనం తిన పర్ఫార్మెన్స్ ని చూడొచ్చు అని. అప్పుడే రైజ్ అయింది ఇంకో పెద్ద కాంట్రవర్సీ. ఇంజురీ తర్వాత తిన 2019 షయద్ మస్తాక్ అలీ ట్రోఫీ అయితే ఆడుతున్నాడు. అప్పుడు తినకి హెల్త్ కొంచెం బాలేదు. కఫ్ ఇంకా కోల్డ్ అయితే పెరిగిపోయింది. పెరుగుతున్న కఫ్ ను చూసి తను ఒక కఫ్ సిరప్ ని తీసుకున్నాడు. ఆ కఫ్ సిరప్ తను టీమ్ కి చెప్పకుండా తీసుకున్నాడు. దీన్ని తను ఆల్మోస్ట్ 2 డేస్ కన్జ్యూమ్ చేశాడు. తర్వాత తెలిసింది ఆ సిరప్ లో టర్బోలైన్ అనే ఒక సబ్స్టెన్స్ ఉందని. మ్యాచ్ ఆడే ముందు దాన్ని కన్జ్యూమ్ చేయడం బీసీసీఐ ద్వారా బ్యాన్డ్. అందుకే 3rd డే అయితే తన డోపింగ్ టెస్ట్ వచ్చింది పాజిటివ్. దీనికి రిజల్ట్ గా తనని 8 months బ్యాన్ చేసేశారు. తర్వాత ఫైనల్లీ 2020 ఓడిఐలో కంబ్యాక్ ఇచ్చాడు. ఫస్ట్ మ్యాచ్ న్యూజిలాండ్ కి అగైనెస్ట్ గా అయింది. అందులో కూడా పెద్దగా పర్ఫామ్ ఏమీ చేయలేదు. అలానే మొత్తం ఆ సిరీస్ లో కూడా ఎంటర్ అవ్వగానే అవుట్ అయిపోయేవాడు. దీని తర్వాత ఏమైందో మీకు బాగా తెలుసు. కోవిడ్ వచ్చేసింది. ఫామ్ లో ఉన్న ప్లేయర్లందరూ కూడా అవుట్ ఆఫ్ ఫామ్ అయిపోయారు. ఫిట్ ప్లేయర్స్ అన్ఫిట్ అయిపోయారు. అన్ఫార్చునేట్లీ పృథ్వీతో కూడా ఇదే జరిగింది. తన వెయిట్ పెరిగిపోయింది, జుట్టు ఊడిపోయింది. ఆస్ట్రేలియాతో అవ్వబోతున్న టెస్ట్ లో తన సెలక్షన్ అయితే అయ్యింది. కానీ ఫస్ట్ 2 మ్యాచ్లో తన ఫెయిల్యూరే తన లాస్ట్ టెస్ట్ మ్యాచెస్ అయ్యాయి. తనని టెస్ట్ టీం నుంచి తీసేశారు. మళ్ళీ సెలెక్ట్ కూడా చేసుకోలేదు. కానీ 2021 డొమెస్టిక్ క్రికెట్ లో కొంచెం బాగానే పర్ఫామ్ చేశాడు. ఇందులో మొత్తం తను 479 రన్స్ కొట్టాడు. ఒక మ్యాచ్ లో 6 4లు కొట్టి 159 స్కోర్ కూడా చేశాడు. మళ్ళీ తినకి వైట్ బాల్ తో ఆడే ఛాన్స్ అయితే వచ్చింది శ్రీలంక సిరీస్ లో. ఫస్ట్ మ్యాచ్ లోనే బౌండరీల వరకు బాల్ ని కొట్టి 43 స్కోర్ అయితే చేశాడు. T20 డెబ్యూ చేశాడు. ఫస్ట్ బాల్ కే అవుట్ అయిపోయాడు. కానీ తర్వాత నెక్స్ట్ మ్యాచ్ ఆడటానికి ఛాన్సే దొరకలేదు, ఎందుకంటే కోవిడ్ పాజిటివ్ అయిపోయాడు. సెలక్షన్ అయితే ఇంగ్లాండ్ టెస్ట్ టీంలో కూడా అయ్యింది, కానీ అక్కడ ఆడటానికి ఛాన్స్ దొరకలేదు. దీని తర్వాత శుభ్మన్ గిల్ అయితే రైజ్ అయ్యాడు. మెల్లమెల్లగా పృథ్వీ షా అయితే వచ్చేశాడు టీం నుంచి బయటకి. అప్పుడు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ తను టీంలోకి వెనక్కి రాలేకపోయాడు. 2022 ఐపీఎల్లో కూడా పెద్దగా పర్ఫామ్ చేయలేదు. కానీ 2023 రంజీ ట్రోఫీలో 383 బాల్స్ కి 379 రన్స్ కొట్టాడు. ఇది ప్రపంచంలోనే ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 2nd హైయెస్ట్ స్కోర్, బ్రెయిన్ లారా తర్వాత. ఇది చూసి తినని ఇండియన్ టీంలో సెలెక్ట్ అయితే చేశారు. కానీ కెప్టెన్ హార్దిక్ తినని మ్యాచ్ లో ఆడించలేదు. పర్ఫామ్ చేసిన తర్వాత కూడా పృథ్వీని ఆడనివ్వలేదు.
ఇంకా టీం నుంచి బయటికి పంపించేశారు. ఐపీఎల్ ఆడాడు, కానీ అప్పటికే అవుట్ ఆఫ్ ఫామ్ లో ఉన్నాడు. ఇంకా పైనుంచి ఆ సెల్ఫీ కాంట్రవర్సీ. నిజానికి పృథ్వీ షా ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఒక పబ్ కి వెళ్లారు. అప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సప్నా గిల్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ సెల్ఫీ కోసం తిన దగ్గరికి వచ్చారు. అప్పుడు పృథ్వీ కూడా వాళ్ళతో సెల్ఫీ బాగానే దిగాడు. కానీ సెల్ఫీ తీసుకున్న తర్వాత వీళ్ళు వెళ్ళట్లేదు అని పృథ్వీ ఒకటి కంటే ఎక్కువ సెల్ఫీ తీసుకోవడానికి ఒప్పుకోలేదు. దీని తర్వాత సప్నా పృథ్వీ మీద బేస్బాల్ స్టిక్ తో అటాక్ చేసింది. కార్ అద్దం కూడా పగలగొట్టేసింది. తర్వాత పృథ్వీ మీదే మొలెస్టేషన్ కేసు రిజిస్టర్ చేసింది. దీని తర్వాత పృథ్వీ ఇంగ్లాండ్ ఓడిఐ కప్ లో 224 రన్స్ కొట్టాడు. కానీ మనోడు ఓవర్ వెయిట్ కదా, ఇందుకే తినని టీంలో ప్రెజెంట్ చేసేవారు కాదు. ఒక్కోసారి లో పర్ఫార్మెన్స్, ఒక్కోసారి కాంట్రవర్సీ, ఇలా ఒకటి తర్వాత ఒకటి ఏదో ఒకటి నడుస్తూనే ఉంది. కానీ పృథ్వీ షాకి కూడా ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. టాలెంట్ మాత్రమే సరిపోదు, ఓవర్ వెయిట్ గా ఉంటే ఆడించరు అని. ఈ రోజున క్రికెట్ లో ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు చూసినట్టయితే పృథ్వీ షా ఫీల్డింగ్ లో కూడా పెద్దగా పరిగెడుతున్నట్టేమీ కనిపించడు. ఇందుకే పృథ్వీకి అయితే ఇప్పుడు ఫోకస్ చేయాల్సి ఉంది తన ఫిట్నెస్ మీద. ఓన్లీ టాలెంట్ ఉంటేనే సరిపోదు, హార్డ్ వర్క్ కూడా చేయాల్సి ఉంటుంది. నేను స్టార్టింగ్ లో మీకు కెప్టెన్ ఇంకా కోచ్ చెప్పిన ఒక మాట చెప్పాను, కానీ వాళ్ళు ఇది కూడా అన్నారు. తిను కష్టపడితే పెద్ద ప్లేయర్ అవ్వగలడు, కానీ పృథ్వీ హార్డ్ వర్క్ వైపు అటెన్షన్ చూపించలేదు. ఇదే రీజన్ అదే తోవకు చెందిన హార్డ్ వర్కర్ శుభ్మన్ గిల్ సక్సెస్ అవ్వటానికి కూడా. ఇప్పుడైతే ఇండియన్ టీం అంతా సెట్ గా ఉంది, అందుకే పృథ్వీకి టీంలోకి రావడం కూడా చాలా కష్టం. సో ఫ్రెండ్స్, మీరేమంటారు? పృథ్వీ షా మళ్ళీ కంబ్యాక్ చేస్తాడా లేదా? తన వెయిట్ ని మళ్ళీ తగ్గించుకుంటాడా లేదా? కామెంట్ సెక్షన్ లో మాకు తప్పక తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూస్తూనే ఉండటానికి ఈ వీడియోని లైక్ చేసేయండి.